శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశనకరం రామం నిశాచర వినాశనకరం. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామజయం శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇది శ్రీమత్ సుందరకాండే అష్టావింశ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 28వ సర్గము. సా రాక్షసేంద్రస్య వచో నిశమ్య తద్రావణస్య ప్రియమప్రియార్తా సీతా వితత్రాస యథా వనాంతే సింహాభిపన్నా గజరాజకన్యా. రాక్షసరాజగు రావణుడు పలికిన ప్రియములగు మాటలను విని మిక్కిలి దుఃఖమును పొంది సీతాదేవి అరణ్య మధ్యమున సింహమునకు జిక్కిన పిడి ఏనుగు గున్నవలే మిక్కిలి భయపడెను. సా రాక్షసీ మధ్య గతా చ భీరు వాగ్భిర్భృశం రావణతర్జితా చ కాంతార మధ్యే విజనే విసృష్టా బాలేవ కన్యా విలలాప సీత. భయస్వభావము గల సీతాదేవి రాక్షస వనితల నడుమ జిక్కుకొని రావణుడు పలికిన మాటల వలన మిక్కిలి బెదరుపాటు పొంది జనులు లేని ఎడవిలో నొంటరిగా విడువబడిన చిన్న బాలిక వలె నిట్లు విలపించెను. సత్యం బతేదం ప్రవదంతి లోకే నాకాల మృత్యుర్భవతీతి సంతః యత్రాహమేవం పరిభత్స్యమానా జీవామి కించిత్ క్షణమప్య పుణ్యా. కాలము కూడనిదే మరణము కూడా సంభవింపదని పెద్దలు చెప్పుదురు. ఆ మాట సత్యమే. పాపాత్మురాలనగు నేను రావణుని చేనిట్లు బెదిరింపబడుచున్నను క్షణములో ప్రాణములను విడువలేక బ్రతికియే ఉన్నాను. సుఖాద్విహీనం బహుదుఃఖపూర్ణ మిదం తు మానం హృదయం స్థిరం మే విశీర్యతే యన్న సహస్రధాద్య వజ్రాహతం శృంగమివాచలస్య. సుఖవిహీనమై దుఃఖముతో నిండియున్న నా హృదయము మిక్కిలి కఠినమైనదిగా గానవచ్చుతున్నది. వజ్రాయుధపు దెబ్బచే పర్వత శృంగము కూలినట్లీ తిట్టులకది 1000 వ్రక్కలు కావలసినది. కాని అట్లు కాకున్నది. నైవాస్తి దోషం మమ నూనమత్ర వధ్యాహమత్స్య ప్రియదర్శనస్య భావం న చాస్యాహమను ప్రదాతు మలం ద్విజో మంత్రమివాద్విజాయ. రోత కల్గించు రూపము గల రావణుడెట్లను నన్ను చంపును. కావున నేను నా ప్రాణములను కోరి విడిచిన ఎడల దోషమేమియునూ ఉండదు. అంతేకాని ద్విజుడు ద్విజేతరునకు మంత్రమునుపదేశింపని రీతిని నేను నా మనస్సును రావణును కర్పింపజాలను. నూనం మమాంగా న్యచిరాదన్నార్య శస్త్రైశ్చితైశ్చేత్స్యతి రాక్షసేంద్రః తస్మిన్న నాగచ్చతి లోకనాథే గర్భస్థ జంతోరివ శల్యకృంతః. లోకమునకు ప్రభువైన రాముడు రావణుని గడువు కాలములో రాని ఎడల శస్త్రచికిత్సకుడు గర్భములో జచ్చిన శిశువును వెలికిదీయుటకై వాడి శస్త్రములతో ఖండములుగా చేసినట్లు అనార్యుడును రాక్షసరాజును అగు రావణుడు వాడి అయిన యాయుధములచే నా యవయవములను ముక్కలుగా గోయును. ఇది నిశ్చయము. దుఃఖం బతేదం మమ దుఃఖితాయ మాసౌ చిరాయాధిగమిష్యతో ద్వౌ
బద్ధస్య వధ్యస్య తథా నిశాంతే రాజాపరాధాదివ తస్కరస్య. అయ్యో, దుఃఖములో మునిగి ఉన్న నాకు రావణుడు గడువిచ్చిన 2 నెలలను వేగముగనే ముగిసిపోవును. రాజాపరాధము వలన బద్ధుడై తెల్లవారగనే చంపబడుటకై సిద్ధముగానున్న దొంగ యొక్క స్థితి వలనే నా స్థితియు నిప్పుడున్నది. హా రామ, హా లక్ష్మణ, హా సుమిత్రే, హా రామమాతా సహ మే జనన్యా ఏషా విపద్యామ్యహమల్పభాగ్యా మహార్ణవే నౌరివ మూఢవాత. హా రామ, అయ్యో లక్ష్మణ, ఓ సుమిత్ర, రాముని తల్లివైన కౌసల్య తల్లి, ఓ భూదేవి, మందభాగ్యురాలనగు నేనిప్పుడు మహాసముద్ర మధ్యమున సుడిగాలి మూలమున నశించు ఓడవలే నశించుచున్నాను. తరస్వినౌ ధారయతా మృగస్య సత్వేన రూపం మనుజేంద్రపుత్రౌ నూనం విశస్తౌ మమ కారణాత్తౌ సింహర్షభౌ ద్వావివ వైద్యుతేన. శ్రేష్టములైన 2 సింహములు పిడుగుపాటున జంపబడినట్లు బలవంతులగు రామలక్ష్మణులు నా మూలముగా జింకరూపు దాల్చిన రాక్షసునిచే జంపబడియుందురని నిశ్చయముగా దోచుచున్నది. నూనం సకాలో మృగరూపధారీ మామల్పభాగ్యం లులుభే తదానీం యత్రార్యపుత్రం విససర్జ మూఢా రామానుజం లక్ష్మణ పూర్వజం చ. ఆ సమయములో యముడే జింక రూపు ధరించి దురదృష్టవంతురాలనగు నాకు ఆశ చూపించి ఉండును. ఇది నిశ్చయము. అప్పుడు మూఢురాలనగు నేను నా భర్తయగు రాముని పిదపనతని తమ్ముడగు లక్ష్మణుని పంపివేసి తిని. హా రామ సత్యవ్రత దీర్ఘబాహో, హా పూర్ణచంద్ర ప్రతిమాన వక్త్ర, హా జీవలోకస్య హితః ప్రియశ్చ వధ్యాం న మాం వేత్సి హి రాక్షసానాం. అయ్యో రాముడా, ఓ సత్య నియమము కలవాడా, ఓ దీర్ఘబాహువులు కలవాడా, నిండు చంద్రునితో సరిపోలు మొగము కలవాడా, ప్రాణి సమూహమునకంతకును మేలు సంతోషము కలిగించు నీవిప్పుడు నేను రాక్షసులచే జంపబడుచున్న సంగతి తెలుసుకొనలేకున్నావు కదా. అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వివ మనుషాణాం. పతియే దైవమని భావించుటయు, రాక్షస బాధలను సహించి శాంతము వహించుటయు, ఉత్త నేలపై బరుండుటయు, ధర్మమునందు నియమమును, నా ఈ పాతివ్రత్యమును, ఇవి అన్నీయును కృతజ్ఞునకు చేసిన ఉపకారము వలె వ్యర్థమైపోయినవి గదా. మోఘో హి ధర్మశ్చరితో మయాయం తథైక పత్నీత్వమిదం నిరర్ధం. యా త్వాం న పశ్యామి కృశా వివర్ణా హీనా త్వయా సంగమనే నిరాశ. ఓ రామా, నేను కఠినములైన ధర్మ నియమములను అనుసరించి తిని, పాతివ్రత్య నిష్ఠను ఆచరించి తిని, ఇది ఎంతయు వ్యర్థముగా దోచుచున్నది. నీవు కానరాలేదు, నీకై కృషించి వివర్ణనైతిని. నిన్ను విడిచియున్నాను, నిన్ను కలిసిగొనగలనను ఆశన లేకున్నది. పితుర్నిదేశం నియమేన కృత్వా వనాన్నివృత్తశ్చరిత వ్రతశ్చ స్త్రీభిస్తు మన్యే విపులేక్షణాభి స్త్వం రంస్యసే వీతభయః కృతార్థః. ఓ రామా, నీవు తండ్రి గారి ఆజ్ఞను నియమముతో నెరవేర్చి నియమము పూర్తి అయిన పిదప వనము నుండి మరలి అనగా అయోధ్యకు రాగలవు. పిదప విశాల నేత్రములు గల యోతులతో కృతార్థుడవై భయములేని వాడవై స్వేచ్ఛగా క్రీడింపగలవు. అహం తు రామత్వయి జాతకామా చిరం వినాశాయ నిబద్ధభావా మోఘం చరిత్వా చ తపోవ్రతం చ త్యక్ష్యామి దిగ్జీవిత మల్పభాగ్య. ఓ రామా, నేను మాత్రము నీయందే బద్ధానురాగనై నీయందే నా హృదయము నుంచి వినాశము పొందుచున్నాను.
అదృష్టహీనురాలనగు నేను చేసిన తపస్సు వ్రతములను వ్యర్థములైనవి. ఈ పాడు జీవితమునిప్పుడు విడువగలను. సా జీవితం క్షిప్రమహం త్యజేయం విషేణ శస్త్రేణ సితేన వాపి విషస్య దాతా నహి మేస్తి కశ్చి ఛత్రస్య వా విస్మని రాక్షసస్య. దుఃఖములను అనుభవించుచున్న ఆ నేను విషము వలన గాని వాడి అయిన ఆయుధము వలన గాని శీఘ్రముగా ప్రాణములను విడిచెదను. కాని నాకు విషమిచ్చు వారెవ్వరూ నిచ్చట కానరాదు. ఆ రాక్షసుని గృహములో నా కాయుధము నొసగువారును కానరాదు. ఇతీవ దేవీ బహుధా విలప్య సర్వాత్మనా రామమనుస్మరంతి ప్రవేపమానా పరిశుష్కవక్త్ర నగోత్తమం పుష్పిత మాససాద. సీతాదేవి ఈ విధముగా పెక్కు రీతుల విలపించి మనస్సునందు రామునే ధ్యానించుచు దుఃఖము వలన కంపించుచు నోరెండిపోగా పుష్పించి ఉన్న ఆ శింసుపా వృక్షమును చేరెను. శోకాభితప్త బహుధా విచింత్య సీతాథ వేణ్యుద్గృధనం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గృధనేన శీఘ్రమహం గమిష్యామి యమస్య మూలం. దుఃఖము వలన మిక్కిలి పరితపించుచున్న సీతాదేవి పెక్కు విధములను ఆలోచించి తన మెడకు జడను చుట్టుకొని ఈ జడతో ఉరిపోసుకొని ప్రాణములు విడిచి యముని వద్దకు పోగలను అని అనుకొనెను. ఉపస్థితా సా మృదు సర్వగాత్రీ శాఖాం గృహీత్వాథ నగస్య తస్యాస్తు రామం ప్రవిచింతయంత్యా రామానుజం స్వం చ కులం శుభాంగ్యాః. అంత మృదువైన అవయవములు గల యా సీతాదేవి ఇట్లు మరణింప నిశ్చయించి యా వృక్షము యొక్క కొమ్మను పట్టుకొని ఉండినది. శుభావయవములు గల యా సీత తమ యుత్తమ వంశమును రామలక్ష్మణులను తలచుకొనినది. శోకా నిమిత్తాని తథా బహూని ధైర్యార్జితాని ప్రవరాణి లోకే ప్రాదుర్నిమిత్తాని తదా బభూః పురాపి సిద్ధాన్యుపలక్షితాని. అప్పుడా సీతకు శుభసూచకములను ధైర్యమును సమకూర్చునవియు లోక ప్రసిద్ధములైనవియు అదివరకే శుభకరములని నిర్ణయింపబడినవియు నగు పెక్కు శకునములు కానవచ్చినవి. ఇది శ్రీమత్ సుందరకాండము 28వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.